బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాలు, వైసీపీ భవిష్యత్ కార్యాచరణపై జగన్ ఏం చెప్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. రైట్ యాకూబ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడబోతున్నారన్న క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కానీ అసెంబ్లీ సమావేశాలు అయిన అనంతరం ఆ రోజే జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కరెక్ట్ గా మళ్ళీ వారం రోజుల తర్వాత మీడియా సమావేశం పెడతాను అని చెప్పారు. అయితే కీలకంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులకు సంబంధించి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పార్టీ బలోపేతం సంబంధించి, ఆ తర్వాత డిఎస్సికి సంబంధించి ఈ మూడు అంశాలు కీలకంగా మాట్లాడనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే డిఎస్సికి సంబంధించి కేంద్రానికి కూడా ఇప్పటికి దాని మీద రాష్ట్రంలో తప్పులు జరిగాయి, దాని మీద మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది కూడా ఎంపీలు ఇప్పటికే కేంద్రం ముందు తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ ప్రభుత్వం దాని మీద ఎటువంటి స్పందించకపోవడంతో మళ్ళీ ఈ రోజు 11 గంటలకు కేంద్ర కార్యాలయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 11 గంటలకి మీడియా సమావేశం పెట్టనున్నారు. అయితే దీంట్లో కీలకంగా నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో గత వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా ఎలా చేశారు అనే అంశాలపైనే కీలకంగా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా 99% హామీలు నెరవేర్చాము, అదేవిధంగా పూర్తి స్థాయిలో మేనిఫెస్టోకి సంబంధించి భగవద్గీత, అదేవిధంగా ఖురాన్, బైబుల్ లాగా మేము భావించాము అనేది కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా వివరించారు. గతంలో జరిగిన వాలంటరీ వ్యవస్థ దాని మీద కూడా ఆయన వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కొంత కీలకంగా మారనుంది. అయితే రైతుల సమస్య, రాష్ట్ర వ్యాప్తంగా యూరియాతో ఇబ్బంది పడుతున్న రైతులు కానివ్వండి, అదేవిధంగా నీళ్లు లేక ఇప్పటికే పంటలు ఆపేసిన రైతులు కానివ్వండి, క్రాప్ హాలిడే సంబంధించి కానివ్వండి, ఇటువంటి అంశాలు రైతుల పక్షాన మాట్లాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాభావం పరిస్థితులు లేవు కాబట్టి రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాని మీద ఎక్కడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరో పక్కన డిఎస్సికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలు కూడా ఆయన ఈ రోజు అయితే మాట్లాడతారు. అయితే మరికొద్దిసేపట్లో సుమారుగా 11 గంటలకి ప్రెస్ మీట్ స్టార్ట్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఏం మాట్లాడతారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్.